ఊహించని ప్రమాదంతో మంచానికే పరిమితమైన ఆటో డ్రైవర్ సీను కమ్ముకున్న ఆ కటిక చీకట్లను ఎదుర్కొనే స్తోమత లేక తల్లడిల్లుతున్న పసి హృదయాలు. ముగ్గురు పసిపిల్లలతో తినడానికి లేక అడుక్కోవడానికి ఆత్మాభిమానం అడ్డు వచ్చి ఆ అమ్మ కారుస్తున్న కన్నీటి చుక్కలు చూసి చూసి చిన్న వయసులోనే ఆకలిని చంపుకుంటూ తల్లడిల్లుతున్న పసి హృదయాలు. మీలో ఉన్న అసలైన సేవకుడిని బయటికి తీసి సీనుకి హెల్ప్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఆయన మీ ఫ్యామిలీకి మీకు ఎంత తోచింది అంత హెల్ప్ చేయండి. మీరు ఒకవేళ హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఇమీడియట్ గా మీకు ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క షేర్కి వాళ్ళకి ₹1 అయితే రావడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు యేసు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచిపల్లి గ్రామానికి చెందినటువంటి పట్నాల శ్రీను గారి పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా హృదయ విధాకరమైనటువంటి సంఘటన. ఇతనికి ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఆటో యాక్సిడెంట్ జరిగింది. సుమారు 6 గంటల పాటు ఆటో తన యొక్క మెడ మీద ఉండిపోవడం జరిగింది. అక్కడతో తన యొక్క మెడ నరాలు అదేవిధంగా తన యొక్క స్పైనల్ కార్డ్ కూడా ఇంజూరీ అయిపోవడం జరిగిందన్న. అక్కడతో తనకి ఏంటంటే తన నిలువుగా ఒక సగ భాగం మాత్రమే పనిచేస్తుంది తప్ప పూర్తిగా పనిచేయడం లేదు పూర్తిగా. సో దాంతో పాటు అతనికి ఏంటంటే కనీసం యూరిన్ కానీ మోషన్ కానీ ఏది కూడా తెలియదు. ఒక పక్క ఇప్పుడు చూస్తే 2 ఆడపిల్లలు ఉన్నారన్న, అదేవిధంగా చిన్న బాబు, ఒక పక్క ఈ 3 పిల్లలు ఫ్యూచర్, అదేవిధంగా తను చూస్తే అలా మంచం మీద ఉన్నారు. అతను వదిలేసి ఈవిడ ఎక్కడికైనా వెళ్దామని సరే జరగని పరిస్థితి. అలా ఇంటి దగ్గరే ఉండటంతో వీళ్ళ ఫ్యామిలీ కనీసం తినడానికి కూడా ఏమీ లేక చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. తను శ్రీను గారికి ఎంత పెద్ద ఇంజ్యూరీ ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళ ఇంటి గడప దాటి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా కనీసం వాళ్ళ దగ్గర ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఇలా 2 సంవత్సరాలకి మంచం మీద వదిలేశారన్న. నా పిల్లలు నా ధైర్యం ఎప్పుడు నా పిల్లలు బతికిండారని బతుకున్నారు, లేకపోతే ఎప్పుడూ చేయకపోదు. పిల్లలు ఏమైపోతారు ఏంటో నా ప్రాణానికి బెంకెళ్తాను. పిల్లల జీవితం ఎందుకు అనిపిస్తుందండి? ఈ పిల్లలు బాగా చదివించి చేద్దామని నడిచే ఓపిక లేదండి నాకు. దయచేసి మీరు ఏదైనా సాయం చేస్తే నేను నడిచి నా పిల్లలు ఏదో చూసి స్కూల్కి అది పంపించుకోండి. మాకు కూడా మా నాన్నతో ఆడుకునే ఉంది. ప్లీజ్ అంకుల్ మా డాడీ హెల్ప్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు పట్నాల జయ. నాకు తినడానికి కూడా ఏమి స్తోమత లేక మంచం మీదే వదిలేసాము. ట్రీట్మెంట్ చేస్తే కూడా మా దగ్గర స్తోమత లేదు. నా భర్తని లేపుతారని అందరినీ కోరుకుంటాం. పిల్లలకు కూడా ముద్దు పెట్టుకోలేని పరిస్థితి మాది. దయచేసి అందరూ సహాయం చేస్తారని కోరుకుంటాం. శ్రీను గారికి ఆపరేషన్ చేసినట్లయితే తనకైతే సెట్ అవుద్ది. తన ఆపరేషన్ సుమారు 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వీళ్ళకి ఇప్పుడు మాతో పాటు మీ అందరి సహాయం కూడా కావాలి. దయచేసి శ్రీను గారికి మీ అందరి సపోర్ట్ తో ఎలాగైనా సరే ఆపరేషన్ అయితే చేయాలని మేము అందరూ అనుకుంటున్నాం. దయచేసి మీ అందరూ కూడా తోచిన సహాయం అయితే చేయండి. మీరు చేసేటటువంటి చిన్న సహాయం ఈ కుటుంబంలో చాలా అంటే చాలా పెద్ద మార్పు అయితే తీసుకొస్తుందని మేము అందరూ ఆశిస్తున్నాం. ఈ కుటుంబం యొక్క కష్టాన్ని చూసి ముందుగా మా వంతు సహాయంగా ₹5,000 సహాయం అయితే చేయడం జరుగుతుందన్న. ఈ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ డిస్ప్లే మీద వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ అదేవిధంగా ఫోన్ పే నెంబర్ 2 కూడా పెట్టడం జరిగిందన్న. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఆ కుటుంబానికి అయితే సహాయం చేయండి. మీరు హెల్ప్ చేయలేకపోయినా సరే ఈ వీడియోని ఒక 10 మందికి అయితే షేర్ చేయండి. ఆ విధంగా సరే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది మేము నమ్ముతున్నాం. ప్లీజ్ అన్న దయచేసి ఆ కుటుంబానికి మీ వంతు సహాయం అందించండి.